రాజకీయాలందు ఒంగోలు రాజకీయం వేరయ్యా అంటారు. అక్కడి పాలిటిక్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా. ప్రెజెంట్ సిచ్యువేషన్ కూడా అలానే ఉంది. పోటకో ట్విస్ట్ తో ప్రతి సీన్ క్లైమాక్స్ లా అనిపిస్తుంటుంది. బాలినేని జనసేనలో చేరేందుకు రంగం సిద్ధమైన వేళ మరింత వేడెక్కింది ఒంగోలు రాజకీయం. ఇన్నాళ్లు ప్రత్యర్థుల్లా కత్తులు దోసుకున్న దామచర్ల జనార్దన్, బాలినేని శ్రీనివాసరెడ్డి కూటమిలో చేతులు కలపటం సాధ్యమా? హీటెక్కిన ఒంగోలు రాజకీయం. జనసేనలో చేరికకు ముందే బాలినేనికి సెగ. చెవిలో పూలు పెట్టుకుని వ్యతిరేకిస్తున్న కేడర్. ఒంగోలు రాజకీయం రసవత్తరంగా మారింది. బాలినేని వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరేందుకు సిద్ధమైన వేళ ఆ నియోజకవర్గంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చేరికకు ముందే బాలినేనికి నిరసన. రవి యాదవ్ గారు, ఈయన శ్రీగంధం చెట్లను పెంచుతూ కోట్లలో సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సెగ తగులుతోంది. బాలినేనితో పాటు సామినేని ఉదయభాను, కిలారి రోసయ్యతో పాటు పలువురు కార్పొరేటర్లు ఇవాళ జనసేనలో చేరనున్నారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరిలో జనసేన కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే ఈ ముగ్గురు నేతలు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో సమావేశమై చేరికలపై చర్చించారు. అయితే బాలినేనిని జనసేనలోకి ఆహ్వానిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చించేయడం హాట్ టాపిక్ గా మారింది. పట్టణంలో 4-5 ఇలాంటి ఫ్లెక్సీలు చించేయడం కలకలం రేపింది. దీంతో ఫ్లెక్సీలో తన ఫోటోను చించిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు బాలినేని. అయితే ఇటీవల కూడా బాలినేని ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు చించివేశారు. ఆ ఫ్లెక్సీలపై స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల ఫోటో ఉండటమే అందుకు కారణం. ఇలా 3-4 రోజులుగా ఒంగోలులో ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. మరోవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి చేరడాన్ని ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తనపై తప్పుడు కేసులు పెట్టారని, ఇప్పుడు కూటమి మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. బాలినేని ఏ పార్టీలో చేరినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, బాలినేని ఆయన కుమారుడు అవినీతిపై కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. ఇక ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేనలో చేర్చుకోవద్దంటూ టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. కూటమిని విచ్ఛిన్నం చేయడానికే బాలినేని జనసేనలో చేరుతున్నారంటూ కలెక్టరేట్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆందోళన చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఉద్దేశంతో వైసీపీ కోవర్ట్లు కొంతమంది పార్టీలో చేరుతూ ఉన్నారు. వైసీపీ గుండా నా కొడకల్లారా అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దైవదూతగా కనిపిస్తూ ఉన్నారా? బాలినేని జనసేనలో చేరకముందే ఈ అనూహ్య పరిణామాలు దేనికి సంకేతం? ఆయన చేరిక లోకల్ జనసేన శ్రేణులకు ఇష్టం లేదా? కేడర్ వ్యతిరేకిస్తున్న జనసేన అధినేత మాత్రం పార్టీలో చేర్చుకోవడానికి ఆహ్వానించడం కార్యకర్తలకే మింగుడు పడటం లేదా? ఇన్నాళ్లు ప్రత్యర్థుల్లా కత్తులు దూసుకున్న నేతలు కూటమిలో చేతులు కలపడం సాధ్యం కాదా? ఒంగోలు సెంటర్లో రాజకీయ రగడ పెనమ్మించి పొయ్యిలో పడుతోందా? ఇదే ఇప్పుడు ఒంగోలు హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా ఒంగోలులో ఇప్పటి వరకు వేరువేరు పార్టీలో ఉంటూ పోరాడిన ఇద్దరు నేతలు ఇప్పుడు స్వపక్షంలోనే విపక్షంలా మారి రాజకీయాలు చేయడం ఖాయమన్న చర్చ జరుగుతోంది.